క్యూపిడ్ శారో 5 అక్షరాల్లో ఉండే ప్రణయమూర్తి పేరు ఏమై ఉంటుందో తెలుసా? లవర్. హే, యు ఆర్ టూ గుడ్ బేబీ. ఐ నో. లవర్. జై, నేను మాట అడగనా? అడుగు అడుగు. ఈ ఎక్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? అసలు నీ జాబ్ ఏంటో సరిగ్గా చెప్పు. హే, ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు ఇలా అడగలేదు కదా, ఇప్పుడేంటి ఇలా కొత్తగా? అంటే భార్యలకి భర్త ఉద్యోగం ఏంటో తెలియాలి కదా. అరే, మళ్ళీ భార్య ఇలాంటివేంటి? నువ్వు కాకుండా నాకు ఇంకో భార్య ఉందా? జై, చెప్పు. సరిగ్గా చెప్పాలంటే అది కొంచెం కాంప్లికేటెడ్. పర్వాలేదు, చెప్పు ప్లీజ్. దాన్ని కొంచెం సింప్లిఫికేటెడ్ గా చెప్పాలంటే ఓకే, మన భారతదేశంలో అక్కర్లేని వస్తువులు చాలా ఉండుంటాయి కదా, అంటే యూస్లెస్ కమోడిటీస్. వాటి గురించి వెతికి కనిపెట్టి విదేశాలకు ఎగుమతి చేయడమే మా పని. అక్కర్లేనివి అంటే యు మీన్ అవర్ డర్టీ పొలిటీషియన్స్? అది రాత్రి. అదంతా అయిపోయిన తర్వాత మనం బాగా కళ్ళు తెరుచుకొని మేలుకొని ఉంటామే, అప్పుడు నీకు అన్ని వివరంగా చెప్తాను. నీకు ఒకే సమయంలో అదృష్టం దురదృష్టం రెండూ రాబోతున్నాయి. అది నీ రెండో భార్య వల్ల. ఆ ఇమేజ్ ని డీకోడ్ చేసినప్పుడు మనకి దొరికిన మెసేజ్ ఇదే సార్. ఇట్ సీమ్స్ టు బి మీనింగ్లెస్. ఐ థింక్ ఐ నో వాట్ ఇట్ మీన్స్. సార్, ఇదొక సింపుల్ చైనీస్ గ్రిడ్. ఇట్ విల్ రీఅరేంజ్ ఇట్ సెల్ఫ్ అండ్ యూ కెన్ రీడ్ ఇట్ లైక్ దిస్: టాప్ టు బాటమ్, రైట్ టు లెఫ్ట్. ఇట్ ఈస్ నౌ time to send birthday candles. Ayesha. ఆయిషా. ఏంటి జై, ఎనీ ఐడియా? సార్, బర్త్డే క్యాండిల్స్. బర్త్డే క్యాండిల్స్ అంటే ఆయుధాలు కావచ్చు. కానీ ఆయిషా, హూ ద హెల్ ఈజ్ షీ? She might be a terrorist contact in the city, sir. అదర్వైజ్ ఇక్కడ ఆయుధాలు డెలివరీ తీసుకునే మనిషి అయ్యుండొచ్చు సార్. సారీ సార్. కాల్ అటెండ్ చేయి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మనమంతా నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. సార్కు అంతకంటే ముఖ్యమైన సమస్య ఇంట్లో ఉండేటట్టుంది. ప్లీజ్ గో హెడ్. సార్, మై వైఫ్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. హలో. హాయ్ జై. ఏం లేదు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నాకు కాస్త జుకీనీని తీసుకురావా? అంటే ఏంటి? జుకీనియా, జుకీని. ఓకే సార్, మీటింగ్ ని కంటిన్యూ చేద్దామా? ఏంటి సార్ ఇది, ప్లీజ్. వెల్ గైస్, ఇప్పుడు ఆయేషా ఎవరైనా ఎక్కడున్నా తనని ట్రేస్ అవుట్ చేయడమే మన ముఖ్యమైన పని. కానీ అదంత సులభమైన పని కాదు. మనం అన్నిటికన్నా ముందుగా జుకిని. What? జుకిని, ఎనీ ఐడియా? No, sir, I have never met him. రే సార్, ఆ షుక్ని వదిలేరా, ఆయేషా పని చూడరా. సారీ సార్. ఐషా. ఐషా? Yes, of course, I know Ayesha. I had a huge crush on her. తన అన్ని మూవీస్ని నేను చూశాను, కానీ తను నాకు దొరకలేదు. మ్యారేజ్ కర్కే చలే గయి. డోంట్ స్క్రూ ఆన్ విత్ మీ రాణా. ఐషా టాకియా కాదు, ఆయేషా. వద్దు. ఐ విల్ కిల్ యు. You're wasting your time with me. Okay, boss. క్రిస్టి, అతని హోటల్ రూమ్ నుంచి మనం సీజ్ చేసిన ఎవిడెన్స్ ని నేను మరోసారి చూడాలి. సార్,
దాని లోపల ఏముందని వెతుకుతున్నా? తెలీదు సార్, కానీ ఒక రకంగా దిస్ మైట్ హెల్ప్. ఇది ఒకరిది కాదు, 2 కాఫీలు తగిన బిల్లు. ఓ, రాణా మెట్ సంబడి ఇన్ దిస్ కాఫీ షాప్. नहीं देखा क्या? Have you seen him? ఇతను నిజం చెప్పాలంటే పెద్దగా గుర్తు పెట్టుకోవాల్సినంత గ్లామరస్ గా ఏం లేడు కానీ అతనితో పాటు ఒక ఫిగర్ రెగ్యులర్ గా వచ్చి కాఫీ తాగేది. ఊ, తను ఫ్రంట్ నుంచి నడుచుకుంటూ వస్తే మనం ఎక్కడ మనం చూడాలి? ఏం చేయాలో మనకు తోచదు కదా. Sir, I think he knows something. తను మన ముందు వైపు నుంచి అలా వచ్చి తిరిగి వెళ్ళింది అనుకోండి, తన వెనకే మన చూపులు ఆ, కూడా వెనక నుంచి ఆమె వెనకే మన చూపులు వెళతాయి అవును కదా. సార్. కమ్, साहब से मिलो. इसके साथ तुमने भी देखा? हाँ? हाँ साहब, मैंने भी देखा है. हाँ, నేను ఆమెను అతనితో కలిసి చూసినప్పుడల్లా నాకు అతని మీద చాలా అసూయగా ఉండేది సార్. అందుకే నా మనసులో అతని రూపం కూడా ఒక రకంగా గుర్తుండిపోయింది సార్. జుల్ఫీ, నువ్వు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి చల్లని నీళ్ళతో స్నానం చేసేయి. క్రిస్టి, Sir, దేర్ ఆర్ 3 CCTV కెమెరాస్ హియర్. yes sir. గెట్ ద విజువల్స్ అండ్ చెక్ ఇట్. Yes sir, done. కాఫీ కన్నా హాట్గా ఉండే ఆ అమ్మాయి ఎవరో అందరూ చూద్దాం. Yes sir, sure. Sorry. జై, సార్, తానేనా ఆయేషా? తనేనని ఖచ్చితంగా చెప్పలేను. Bye, sir. బాయ్. హలో, ఆ జై, జుకీని అక్కర్లేదు. నేను ఇక్కడ సరిగ్గా జుక్ని కోసం షాప్కి వెళదామని బయలుదేరాను. అక్కర్లేదా? ఇవాళ కుకింగ్ క్యాన్సిల్. హే, కుకింగ్ మాత్రమేనా? అది కూడా. ఓ జై, నీకు నంబియార్ అంకుల్ గుర్తున్నారా? డాడీ క్లోజ్ ఫ్రెండ్. ఓ, డాడీకి క్లోజ్ ఫ్రెండా? అయితే ఆయన ఇంకా పెద్ద బోర్ అయి ఉంటారు. జై, చెప్పేది విను. ఈ రోజు ఈవినింగ్ నంబియార్ అంకుల్ ఇంట్లో పార్టీ ఉంది, మనం వెళ్ళాలి. అయ్యో అయ్యయ్యో, చాలా కష్టంరా. ఈ నంబియార్ అంకుల్ గురించి నాతో ఒక్క మాట ముందుగానే ఎందుకు చెప్పలేదు? ఓ జై, ప్లీజ్ డోంట్ సే నో. హే మీనా, ఆ పటేల్ బిల్ ఏమైంది? వాట్స్ ద డిలే? ఇంకా రెడీ అవ్వలేదా? ఈ ఆఫీసులో ఎవరు సరిగ్గా పనిచేయరా? అయ్యో బంగారం, సారీ సారీ. ఇప్పుడు నాకు ఆఫీసులో చాలా ముఖ్యమైన పని ఉందిరా. రావడానికి కొంచెం ఆలస్యం కావచ్చు. అందుకని నువ్వు పని చేయి, నంబియార్ అంకుల్ పార్టీకి నువ్వైనా ఖచ్చితంగా వెళ్ళరా. కమ్ ఆన్ జై, ఇప్పటికే అందరూ అనుకుంటున్నారు పెళ్ళయ్యాక హనీమూన్ కూడా వెళ్లకుండా జై అంత బిజీగా ఏం చేస్తున్నాడని. ఓ చెత్త ఎక్స్పోర్ట్ కంపెనీలో. జై ప్లీజ్, దయచేసి నన్ను అందరి ముందు అవమాన పాలు చేయొద్దు. ఓకే, ఓ పని చేద్దాం. నువ్వు తిన్నగా పార్టీకి వెళ్ళిపో, నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ నేను రాలేకపోతే నువ్వు ఈ రాత్రి అక్కడ డాడీతోనే స్టే చేసి రేపు ఉదయమే డాడీని తీసుకొచ్చి డ్రాప్ చేయమని చెప్పు. ఓకే? నాన్సెన్స్. హలో, ఏమైంది సార్? ప్రేమ ఎక్కువైంది.